బరాబరి కొడతాం. ఇప్పుడు ఫోన్ చేసింది వాళ్ళు అత్తులు అన్నావు రమ్మని. అల్లేమో దీని పక్కన ఉంది చూసినావా, ఈ చిన్న ఫంక్షన్ హాల్ అంటే తక్కువ మంది ఉన్న వాళ్ళు ఇలా చేసుకుంటారు, కొద్దిగా ఎక్కువ మంది ఉన్న వాళ్ళు ఈ పక్క పంటి పెళ్ళి అవుతుంది, ఇలా భోజనాలు, ఇదంతా పార్కింగ్ ప్లేస్. ఇక జాతర మాత్రం మస్తు అవుతుంది. నువ్వు ఈ జాతర మిస్ అయినా కానీ అప్పుడు మీ ఇంటికాడ ఉన్నావు. ఇలా మేమేమో వీడియో తీసుకుంటూ ఉంటే వాళ్ళేమో బాగా దాగి నన్ను గెలికి కొట్టడానికి వచ్చారు. లేదంటే జాతరకు మన ఇద్దరం కలిసి వస్తుండే కదా. అప్పుడు ఎందుకు రాలే? అవును బ్రో. హాయ్ బ్రో. ఎట్లేదు, ఈరోజు మా పెళ్లి రోజు ఉండే, ఇక మా పెళ్ళి ఇక్కడనే అయింది. అలాగే దేవుని కూడా కొబ్బరికాయ కొట్టి ఇట్లా చూసిపోదామని చెప్పి వచ్చినాం. మీ వీడియోస్ బాగుంటాయి బ్రో. థ్యాంక్ యూ బ్రో. వీడియోస్ ఎక్కడ? లోకలేనా? ఓకే ఫోటో ఇస్తారా బ్రో? ఓకే, ఫోటో అయిపోతాయి. మంచి రాలేదు. ఎలా వచ్చిందిరా? ఏ మంచి ఎత్తలేదు, మంచి ఇస్తలేడు. మంచి ఇస్తలేదు. ఇంకోటి సార్ రాయ్ మంచిగా కొంచెం పెంచు బ్రో, ఇట్లా అది పెంచు. ఓకేనా? ఎట్లా వచ్చిందో? వచ్చింది దాని నుంచి ఏ మంచి ఎత్తలేదు, మంచి ఇస్తలేడు. ఈ సెల్రాజు ఇట్లా చెప్తున్నాడు. బాగా రాగినట్టున్నారు ఆడు వీడు అని చెప్పి అంటారు. అలా పట్టించుకో. ఓకేనా బ్రో? ఓకేనా? ఓకే. సెలబ్రేట్ అయింది. ఫోటో ఇస్తే ఏంది బ్రో ఇక్కడికి దించినా కదా బ్రో, గట్లా అంటారు. మంచి రాకపోతే ఇంకోటి దిగం పాటు మంచిగా వచ్చిందా లేదా? ఎన్నిసార్లు దిగమంటారు? ఫోటో ఇడు బ్రో. మీరు కూడా పెద్ద సెలబ్రేట్ అనుకుంటారు ఏంది పెద్ద? ఎంత మంచిగా వచ్చింది కదా బ్రో. కాదు పెద్ద సెలబ్రేట్ అయింది. మీరు కాదు బ్రో, మీరు వచ్చిర్రు, వీడియోస్ చూద్దామన్నారు, సరే అన్న. ఫోటోలు దిగుతారన్నారు, సరే అన్న. మళ్ళీ ఫోటో ఇచ్చినాక ఇదంతా ఏంది బ్రో? వెంకటాపూర్ జాతరకి వచ్చిన నేను ఓలం గెలుతా బ్రో. నాకు భార్య ఉన్నది, నేను ఓలం గెలుపుతా. ఓలం గెలుపుతా బ్రో, ఓలం గెలగల గెలికిన బ్రో. ఫోటో అడుగుతా నీకు. మీరు ఓలని చూసి ఓలని అంటున్నారు కానీ మా ఊరికి వచ్చి ఇంత నేను బండి మీద ఏ బండి మీద ఏ బండి ఉందో నాకే తెలుసు. ఈ బండి కొని నేను 10 రోజులనే అవుతలేదు. అంటే అంతకుముందు నేను ఏ బండి రొప్పినా, ఎందుకంటే మా అన్నకు కొద్దిగా మంచి లేదు కాబట్టి నేను ఏ బండి రొప్పినా నేను మెల్లనే పోతా. ఏ బండి మీద స్పీడ్ పోను. మీరు ఓలని చూసి ఉంటారు నా లెక్క. మా అన్నదమ్ములు 11 మంది 12 మంది ఉంటాం, అందరం సేమ్ ఉంటాం. చెప్పు బ్రో. నువ్వు యూట్యూబర్ కావచ్చు, పెద్ద స్టార్ కావచ్చు అనుకుంటున్నాను. నేను అట్లా చెప్పలే కదా బ్రో. లే బ్రో, నీకు అట్లా పట్టుకురండి. ఓకే బ్రో, లైట్ ఫోటో మంచి రాకపోతే మంచిగా దిగుదాం. ఏమైంది బ్రో? ఇప్పుడు ఏమైంది? నేనేమనుకుంటా బ్రో, ఏమైంది? నా పని మీద నేనుంటే వచ్చిర్రు, ఫోటో దిగమంటే దిగినా, మళ్ళీ అరే తోరే కొడుతురు. అరే అన్నగా నేను ఏమన్నా అంటున్నాను? ఎందుకంటే ఎందుకంటారు ఎందుకంటారు బ్రో? మీరు ఓళ్ళు అనడానికి ఎందుకంటారు? తీసుకురా బ్రో. ఎవరు చెప్పారు నీకు? రమ్మను బ్రో. వచ్చిన తర్వాత ఆమె నేనే అని చెప్పింది అనుకో, నేనే అని చెప్తే దేనికంటే దానికి సిద్ధం. నువ్వే అంటే మళ్ళీ నేనేరా బ్రో, నేను వచ్చిందే. నేనేం చేస్తా బ్రో? ఏం చేస్తాను? మీ ఊరైతే నాకేంది బ్రో? మీ ఊరైతే నువ్వు మీ ఊరు కాడ చూసుకోపో. ఇది మీ ఊరికి అక్కడ ఉంది, నీకు ఇక్కడ ఉన్నా, గుట్ట కాడ ఉన్నా నేను. మీ ఊరైతే ఏంది బ్రో? ఇప్పుడు మీ ఊరైతే ఏంది చెప్పు. నేనేం చేస్తాను? మీరేం చేస్తారు చెప్పు? అరే తోరే అంటారు, ఏం చేస్తారు? నేను చేయలే బ్రో, నేను చేయలే. రూబాబులు ఇవ్వలే, ఏం లేదు, నేను చెయ్యాలి. మీరు ఓలని చూసే వాళ్ళు అనుకుంటారు, మీరు కొద్దిగా తాగినట్టు తాగినట్టే ఉండరు బ్రో. మీరు తాగితే తాగొచ్చు, తాగిన సరే స్మెల్ కొడుతుంది బ్రో. ఎక్కడికి స్మెల్ కొడితే మీ పైసలు కావచ్చు, కానీ మీరు తాగితే మీరు ఎంజాయ్ చేసుకోరు, మమ్మల్ని గెలికేది. ఓకే బ్రో, ఎక్స్ట్రా మాట్లాడే ఏం లేదు. మా పని మీద మేమున్నాం, మీ పని మీద మీరు ఉండరు.
ఏం పని మీద ఉన్నావు? ఇట్లా అమ్మాయిల ఫోటోలు తీసుకుంటా అదే పని మీద ఉంటాయి. నేను ఓళ్ళ ఫోటోలు తీయలే బ్రో, మీరు తప్పు పడుతురు, నేను అది కాదు, మీరు వెళ్ళూరి. ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకొని వస్తా, అర్థమైంది? తీసుకురా. పగిలిపోతుంది మామూలు సరే అమ్మాయి ఒకవేళ నేనంటే పలగొట్టు, ఇప్పుడు పగిలిపోతే అర్థమైంది, మామూలు ఉండదు సీన్. వాళ్ళు కాకపోతే మేము మిమ్మల్ని వాళ్ళగొడతాం. ఏమలో కొడతారు సిస్టర్ నువ్వు? అంతే. మీరు ఎట్లా నువ్వు సైలెంట్ రుబాబ్ కాదు. ఏం తెలుసు? సరే మళ్ళీ మీరు వచ్చేటప్పుడు మీరు ఆమె తీసుకొని వచ్చేది ఉండే, మళ్ళీ ఎందుకు వచ్చి ఇద్దరు? ఆడపిల్ల వచ్చి మాట్లాడదా? మళ్ళీ ఆడపిల్ల మీరు చెప్పినప్పుడు అదే ఆడపిల్ల ఇంటికి రావాలి కదా. ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నారు? కాదు, ఎట్లా అంటున్నారు? అంటే ఇక మా ఆయన గురించి మాకు తెలియదు. దేనికి నేను వీడియో కోసం వచ్చిన, వీడియో తీసుకుని పోతా. నేను మిమ్మల్ని గెలికితే ఏమైనా గెలికితే ఆమెను తీసుకురాలి, నేను మాట్లాడతా. సరే ఇప్పుడు నేను వెళ్ళిపోతా, మీరు మా ఊరికి రారా? ఫోన్ చేస్తే ఏం లేదు. సరే మీరు ఏం చేస్తారు ఇప్పుడు? నన్ను అన్నావు కదా ఇప్పుడు అని మీ ఊరు లెక్క నేను ఫోన్ చేస్తా. చెయ్యి బ్రో, నువ్వే ఫస్ట్ మీ వాళ్ళని రప్పించుకొని చూసి ఎగరేది లేదు. ఫోన్ చేయను ఫస్ట్. నేను మీరు తాగిరని చెప్పి సైలెంట్ కొంటున్నా. నీ పైసలతో నువ్వు తాగినా కానీ నువ్వు వచ్చి మర్యాద మాట్లాడితే నీ మర్యాద మాట్లాడతా. ఏమన్నా ఫోటో దిగమంటే దిగిన, ఫోటో మంచి రాకపోతే మీరు ఫోటో దిగురు, లేకపోతే లేదు. దిగిన 3 సార్లు దిగిన, 5 సార్లు దిగిన, ఇంకేంది? సరే బ్రో, నేను పవన్ కళ్యాణ్ కాదు, ఓళ్ళు కాదు బ్రో. ఫస్ట్ దిగమన్నారు, దిగిన. సెకండ్ దిగమన్నారు, దిగిన. సెకండ్ దిగిన తర్వాత థర్డ్ ఏమంటుండు, ఇటు చక్కగా దిగుతలేడు. అన్నయ్యనకు అరేయనకు బ్రో, నువ్వు నా పేరు తెలుసా నీకు? తెలియకపోతే తెలుసుకొని మాట్లాడు. తెలియకపోతే నా పేరు రంజిత్. నేను ఎంత మంచి అంటున్నా బ్రో, మిమ్మల్ని బ్రో బ్రో అని చెప్పి అంటున్నా. రంజిత్ అని వీలూరు అంతే, లేదా బ్రో అని వీలూరు, బ్రదర్ అని వీలూరు, తమ్ముడు అని వీలు. నువ్వు నాకన్నా పెద్ద ఎందుకంటావు బ్రో? అరే ఎందుకంటావు? అరే ఎందుకంటే ఏంది ఏంది నేనేం చేసినా? నేనేం చేసిన బ్రో? ఒకటి చెప్పు, చెప్పు, మాట్లాడుతున్నా చెప్పు, ఏం చేసిన? ఎందుకంటావు నేనంటే బరాబర్ అంటాం. మర్యాద మాట్లాడు, మర్యాదగా మాట్లాడుతున్నా. రెస్పెక్ట్ ఇచ్చి రెస్పెక్ట్ తీసుకోరు అంతే. అని చెప్పి ఎక్కువ చేసేది ఏం లేదు. మీరు మా ఊరు కూడా వచ్చేది ఉంటది. పక్క పంట తాగిరని చెప్పి ఎవరైతే అమ్మాయిని గెలికిన్నారు కదా, అమ్మాయిని పిలుచుకొచ్చి సరే వీడియో కాల్ అనే అమ్మాయికి వీడియో కాల్ చేయరు, అమ్మాయిని తీసుకురాండు. మీరు చెప్తే నాకు గెలికినంటే ఎట్లా నమ్ముతారు? మేము ప్రూఫ్స్ ఎట్లుండే? సరే గెలికలేనని చెప్పి బ్రో, అది నేను కాదు బ్రో, ప్రాణం చెప్తున్నా. గుడికాడు ఉన్నా కానీ నేను తప్పు చెప్పా, గుడికాడు ఉన్నా నేను తప్పు నేను చేసుకుంది లవ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్ అయితే నేను ఇంకొకళ్ళని చూసిన చెప్పి అనుకోవచ్చు, కానీ నేను చేసుకుని లవ్ మ్యారేజ్. నేను నమ్మిన అమ్మాయికి నన్ను నమ్మి వచ్చిన అమ్మాయికి నేను మోసం చేయ. నేను అలాంటి కాదు, వేరే అమ్మాయిని చూడని కాక చూడాలి. మీరు తప్పు అనుకుంటారు, వెళ్ళి. ఇప్పుడు ఏంది బ్రో, అమ్మాయి ఇక్కడ అమ్మాయి ఉంది, ఎక్కడ అమ్మాయి ఉంది, ఏం మాట్లాడుతారు? నేను దించలే బ్రో, ఇప్పుడు నేను దించలే అన్నప్పుడు దించలే. మీ వైఫ్ ముంగడ మాట్లాడితే ఇట్లుంది, మా చెల్లెంగలకి ఎట్లుంటారు? చెల్లెంగలే బ్రో. సరే అమ్మాయి దగ్గరకు పోదామా? ఆమె దగ్గరకు పోదామా? అమ్మాయిలకి ఎట్లుంటది? నేను గెలకలే బ్రో, నేను ఓలం గెలకలే. నేను గెలకని కాక గెలకలేను. అంటే మీ చెల్లెలు నాకు వేరే హీరో ఇట్లా గెలికినంటే హీరో దగ్గర లొల్లి పెట్టుకుంటావు ఏమన్నా? మీరు మీ చెల్లె ఓలని చూసి ఓలని అనుకుందాం, నేను గెలకలేదు. మంచిగా బ్రో, లేకపోతే మరే దక్కనిగా మీరు వెళ్ళిపోరు అంతే. ఈ బండి కొన్ని 10 days కూడా కాలేదు. 10 days ఒక 100 సార్లు వస్తుంది బండి. 10 days లో 100 సార్లు వచ్చిందా? మరి తెలిసిపోయింది మొత్తం అబద్ధం ఆడుతున్నా. అన్న తాగున్నోళ్ళు తాగున్నట్టే ఉండాలి. అదే చెప్తున్నా, తాగున్నోళ్ళు తాగున్నట్టే ఉండాలి. 100 సార్లు నాకు నమ్మకం ఉంది నా మీద. ఎప్పటిలాగా ఓడు నాకు తెలుసు కాబట్టి. సరే మీ చెల్లెని తీసుకురమ్మను. ఏం నటిస్తున్నాడు నాకు తెలియదు. సరే బ్రో మాట్లాడదాం. నా నెంబర్ తీసుకోరి, నా నెంబర్ తీసుకో, తర్వాత మాట్లాడు. నా ఊరు తెలుసు కదా, నా ఊరు తెలుసు. వచ్చి మీరు వచ్చి యూట్యూబ్ రంజిత్ అంటే అందరు తెలుసు. మీరు వచ్చి మాట్లాడారు, ఇంటికి వచ్చి మాట్లాడు, లేదా నా నెంబర్ తీసుకోరి.
సరే మీరు ఈయనే మాట ఉండరు మాటకు నంబర్ వేసుకో. మీరు ఈయనే ఉండరు ఊళ్ళో అడుగు, మా అందరూ భార్యను అందరూ దించేసేస్తా తెలుసా? మీరు ఈయనే ఉండరు నా భార్యను దించేసేస్తా దేనికి నన్ను దించేసి ఇక్కడ ఆ సిస్టర్ మోసపడుతుందామె మొత్తం. ఏం మోసపోతున్నా? మోసపోతున్నావు? సరే మోసపోతున్నానో లేదా అనేది మీ చెల్లెని తీసుకొచ్చి మాట్లాడితే అప్పుడు నేను నమ్ముతా. ఆమె రాదు చెల్లెరా ఆమె చెల్లెరా అని మీరు మాట్లాడిన అవసరమే లేదు. కలిసి పనికి ఈ దగ్గర తీసుకురావాలా? సరే మేము ఆమె దగ్గర బ్రో వద్దు బ్రో నన్ను తీసుకో ఆమె దగ్గర. నేను బాగు బ్రో ఇలా మా యానివర్సరీ మీరు లేనిపోను కూడా పెట్టాను కూరి మా యానివర్సరీ రోజు మేము హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి ఎంతమందితో ఆనివర్సరీ జరుపుకుంటారా బయట? నేనేం చేస్తున్నా బ్రో యానివర్సరీ అయితే మీరు అది మాట్లాడుతారు ఇప్పుడు మీరు ఇట్లా కాదు ఏం చేసేది లేదు ఇట్లా వచ్చి మాట్లాడితే నా భార్యకు అనుమానం కదా ఏలోడుకు చూపిస్తున్నావు. నేను ఏ రోజులకి ఇప్పిస్తలే బ్రో మీకు రాకు ఏంటి ఏం చేసేది లేదు ఏంటిది దూరం ఏంటి అంటున్నా? ఏంటి? ఎవరిని సత్య చేసేసావు? చేసుడు కాదు పట్టేసావు అంటున్నా? చేతేసుడు కాదు చెప్పేది బ్రో మంచిగా మర్యాద దక్కది నువ్వు ఎవరి మీద చేతెత్తున్నావు? చేతేసుడు కాదు చేతియకు నువ్వు ఓకేనా? చేతేసి మాట్లాడు. చేతియకు అర్థమవుతుందా మరి? చేతి నేను మర్యాద మాట్లాడుతున్నా మర్యాద మాట్లాడుతున్నా ఏ ఊర్లో ఉన్నావు తెలుసా నీకు? నీ ఏ ఊరే విలేజ్ లో ఉన్నావు తెలుసా అంటున్నా నీకు నేను. నీ ఊరే కావచ్చు నీ ఊరైతే ఏంది నీ ఊరైతే ఏంది ఏంటిది ఏంటిరా? ఎవరి మీద చేసినావు నువ్వు? ఎవరి మీద చేసినావు అంటున్నా? చేసిన నువ్వు మీ మీకు వచ్చే పద్ధతేనా? ఏంటి పద్ధతి? ఎందుకు లేచినా నేను లేచుడు కాదు బ్రో నేను ఉన్న ప్లేస్ లో ఉన్నా ఫోన్ చేయి. నేను ఉన్న ప్లేస్ లో ఉన్నా మీరు వచ్చి పెద్ద చేస్తారు ఫోన్ చేయి మనలో ఫోన్ చేయి. అందరూ ఫోన్ చేయండి. మన వాళ్ళకి ఫోన్ చేయరా? ఫోన్ చేయి. మాకు లేరనుకురా మనుషులు. చూపిద్దాం మా వాళ్ళు ఓలాస్తారు చూస్తాం ఇప్పుడు. బ్రో ఏంటిది ఏంటిది? ఎటు పోతావు నువ్వు? ఎటు పోయలే బ్రో లేవు ఎటు పోతావు అంటున్నా? ఎటు పోతావు? అరే ఫోన్ చేయరా? ఫోన్ పెద్ద చేయకూర మీరు ఏంటి పెద్ద చేయకూర అంటూ నువ్వు ఏం లేదా? ఏం చేసినా నువ్వేం లేదా? ఫోటో ఏం చేయలే అన్నప్పుడు నేను ఏం చేయలే మర్యాద దక్కనిగా నేను ఫోటోలు ఏం లేదు అంటున్నా? బ్రో ఇలా ఎంజాయ్ చేయడానికి ఏంటిది ఏం చేయాలి? ఇన్ని యానివర్సరీ వేసుకుంటావు ఏంటి కథ? నీ దందా మొత్తం బయట వెళ్తావు ఇప్పుడు. బ్రో ఎందుకు నువ్వు చెయ్యి తీసి మాట్లాడు. అర్థమైందా? ఏంటి చేయి తీసుడు? ఏంటి చేయి తీసుడు? బరాబర్ వేస్తా బరాబర్ వేస్తా చేయి. నువ్వు వేస్తావు నువ్వు? ఎందుకు వేస్తావు? నువ్వు ఎలా సిస్టర్ మీరు బాగా మోసపోతుంది మీరు రావు నిరూపిస్తావు. నాకు చెయ్యి లేవనుకుంటున్నావు బ్రో ఏంటి చెయ్యి లేవా నాకు ఉన్నాయి కదా కొట్టు రాబోయ్ కొట్టు కొట్టు ఫోన్ చేయరా? ఫోన్ చేయి. కొట్టు కొట్టు బరాబర్ కొట్టు. గ్యాంగ్ వస్తుంది రావు చూద్దాం. గ్యాంగ్ వస్తుంది. ఏం తప్పు చేసినా ఇంత పెద్ద ఏంటి రావు? అరే ఈ తప్పుని మొత్తం బయట పడుతుంది ఓకేనా? చూద్దాం ఇప్పుడు. మా వాళ్ళు వస్తారు చూసినావా? ఇప్పుడు నీకు తెలుస్తుంది. అత్తే ఏం చేస్తారు ఓకే ఏం చేస్తారు ఏం చేస్తారు చూస్తాం అంటున్నా. చూద్దాం. ఎక్కడికి తప్పించుకోతారు నెయ్యంది మాత్రం ఇంట్లో పెట్టాం. వీడు అమ్మాయిల ఫోటోలు దించుకుంటాడు యాక్షన్ బాగుంటాయి. చెయ్యి తీసి తీయం బరాబర్ ఉన్నావు కదా. సంబంధం లేదు మీరు వెళ్ళండి. మీరు పక్కకు ఉండండి బాగుండండి. మీరు పక్కకు ఉండండి. ఎంతమంది మోసం చేస్తావు నువ్వు? తీయండి. ఏంటి చేయండి? ఎంతమంది మోసం చేస్తావా? ఎంతమంది ఏంటి ఏంటి బాగు నేను మాట్లాడుతున్నావు సైదుకుంటా పక్క ఊరే మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటారో నాకు తెలియదు కానీ ఇదే బండి అర్థమైంది. నేను తాగేం లేను ఇలా నా అరే మనని తాగింది అంటుండ్రా? బరాబరి కొడతా. ఇప్పుడు ఫోన్ చేసింది వాళ్ళు అత్తులు అన్నావు రమ్మని.